అలాగే మొన్న మా పార్టీ కార్యకర్త అయిన సాల్మాన్ అనే వ్యక్తినేమో టీడీపీ నాయకులు హత్య చేయడం జరిగింది. ఆ హత్య చేసిన వాళ్ళని నడి రోడ్డు మీద ఎందుకు నడిపించలేదు హోంమంత్రి గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అంటే మీరు మేకను కోస్తే కేసు పెట్టారు, మరి పీకను కోస్తే కేసు పెట్టరా హోంమంత్రి గారు అని నేను అడుగుతూ ఉన్నాను. మా జగనన్న బర్త్డే అప్పుడు కేక్ కట్ చేస్తే కేసులు పెట్టడం జరిగింది, కోడిని కోస్తే కేసు పెట్టడం జరిగింది. మరి ఆడవాళ్ళ బట్టలు విప్పి డాన్సులు చేయాలన్న మీద నో కేసా? అలాగే క్యాసినోలు రన్ చేస్తున్న వాళ్ళ మీద నో కేసా? అలాగే జోదం ఆడిపించి ప్రజల్ని పాడు చేస్తున్న వాళ్ళ మీద నో కేసా? అలాగే మినీ బార్లు రన్ చేసి ఈరోజు మద్యం విచ్చలవిడిగా ఏరులై పారేటుగా చేసే వాళ్ళ మీద నో కేసా? అలాగే అశ్లీల డాన్సులు చేయిస్తున్న వాళ్ళ మీద నో కేసా? వీళ్ళందరి మీద కేసు పెట్టాలి కదా హోంమంత్రి గారు, వాళ్ళందరినీ నడి రోడ్డు మీద నడిపించాలి కదా. మీరు మా పార్టీ వాళ్ళకే చేయని తప్పులకి వార్నింగ్లు ఇస్తారా? మీ కూటమిలో వాళ్ళు ఏ తప్పులు చేసినా ఎటువంటి వార్నింగ్స్ ఇవ్వరా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే మొన్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కళ్యాణ్ గారు చాలా స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సంక్రాంతి సంబరాలంటే కోడి పందాలు పేకాట మాత్రమే కాదు, అంతకంటే దాంతో లిమిట్ చేయొద్దు, అంతకంటే ఎక్కువ చేయండి అని చెప్పడం జరిగింది. అంటే దాని అర్థం దాంతో లిమిట్ చేయొద్దు, పేకాటికి కోటి పందాలకే లిమిట్ చేయొద్దు అంటే దాని అర్థం ఏంటంటే అంతకు మించి చేయాలి. ఏంటి అంతకు మించి చేయాలనేసి అతను చెప్పారు కదా, అంటే దాని అర్థం ఇదా అని ప్రజలు అనుకుంటూ ఉన్నారు. ఈ రోజు అతను డిప్యూటీ సీఎంగా ఉన్న ఈ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా సంక్రాంతి టైంలో క్యాసినోలు అవ్వచ్చు, రికార్డింగ్ డాన్స్లు అవ్వచ్చు, అలాగే మినీ బార్లు అవ్వచ్చు, అశ్లీల నృత్యాలు అవ్వచ్చు, జోదము, గుండాటలు ఎక్కడ చూసినా మనం చూస్తూ ఉన్నాం. వీటినా మీరు ప్రోత్సహిస్తున్నారు? మీరెందుకు ఇన్ని జరుగుతున్న ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదు, వాటిని ఆపలేకపోయారు పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు, మరి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో పక్క జిల్లాలో విచ్చలవిడిగా పేకాట అవ్వచ్చు, జోదం అవ్వచ్చు, క్యాసినోలు అవ్వచ్చు, రికార్డింగ్ డాన్స్లు అవ్వచ్చు, విచ్చలవిడిగా పబ్లిక్ గా రన్ అవుతున్నా కూడా మీరెందుకు వాటిని ఆపలేకపోయారు, వాటిని అడ్డుకుంటూ స్టేట్మెంట్స్ ఇవ్వలేదని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే ఇంత దారుణంగా మద్యం ఏరులై పారుతూ ఉందంటే ఈ సంక్రాంతి టైంలో మొన్న 1వ తేదీ నుంచి తీసుకుంటే ఇప్పటికీ 1800 కోట్ల మద్యం ఏరులై పారించడం జరిగింది. గత ఏడాది కంటే 266 కోట్లు ఎక్కువగా మద్యాన్ని తాగించారు. ఒక సంక్రాంతి 3 రోజుల్లోనే 500 కోట్ల మద్యాన్ని తాగించడం జరిగింది. అంటే ఎంత దారుణంగా మద్యం ఏరులై పారేట్టుగా బెల్ట్ షాప్స్ విచ్చలవిడిగా పెట్టేట్టుగా వీళ్ళు ప్రోత్సహించారు, వీళ్ళు ముడుపులు తీసుకొని అనే విషయం ఈ లెక్కలు బట్టి మనకు స్పష్టమవుతూ ఉండే పరిస్థితి. దీనికి కారణం ఏంటి? ఇంత ఎక్కువ మద్యం అమ్ముడు పోవడానికి, ప్రజలు తాగడానికి కారణం ఏంటి అంటే మీరు అడ్డుకోకపోయిన బెల్ట్ షాప్స్. అలాగే ప్రతి కోడి పందాల దగ్గర కూడా తీసుకుంటే కోడి పందాల బరుల దగ్గర మినీ బార్లనే పెట్టేసి మద్యాన్ని డోర్ డెలివరీ చేసిన పరిస్థితి. ఈ ఎక్కడా కూడా మీరు అడ్డుకోకపోవడం వల్ల ఈ విధంగా మద్యం ఏరులై ప్రజలతో తాగించే పరిస్థితి మనందరము కూడా చూసాము. అలాగే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో, ముఖ్యమంత్రి గారి నివాసం ఉంటున్న జిల్లాలో, ఎక్సైజ్ శాఖ మంత్రి గారి జిల్లాలో, అలాగే హోంమంత్రి గారి సొంత జిల్లాలో, డిప్యూటీ సీఎం గారి సొంత జిల్లాలో ప్రతి దగ్గర కూడా పబ్లిక్ గా మద్యము, బెల్ట్ షాప్స్ ఇవన్నీ కూడా మినీ బార్స్ పెట్టి మరి మద్యం ఏరులై పారిన పరిస్థితి ఎక్కడ కూడా వీళ్ళు అడ్డుకున్న పరిస్థితి మనం చూడము. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగిందనమాట. బెల్ట్ షాప్స్ పెట్టే వాళ్ళు బెల్ట్ తీస్తాను అని చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు బెల్ట్ షాప్ పెట్టిన వాళ్ళు బెల్ట్ తీస్తాను అని. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే అడుగుతున్నాను, మరి ఈ సంక్రాంతి టైంలో ఇన్ని బెల్ట్ షాప్స్ పెట్టడం జరిగింది, మద్యాన్ని ఏరులై పారించారు కదా, ఎంతమంది బెల్ట్ తీశారు మీరు? ఎన్ని షాప్స్కి, ఎన్ని బెల్ట్ షాప్స్కి 5 లక్షల చొప్పున ఫైన్ వేశారో చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిందిగా అడుగుతూ ఉన్నాను. అలాగే ఈ సంక్రాంతి సంబరాల్లో మనకు ఒక విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎక్సైజ్ అధికారులు, పోలీసులు అందరూ కొమ్మక్కైపోయి ముడుపులు తీసుకొని ఇలాంటి దారుణమైన సంస్కృతిని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసాం. ఎటువైపు వెళ్తుంది మన రాష్ట్రము ఈ కూటమి పాలనలో అనేది అర్థం కాని పరిస్థితి ఈ రోజు నెలకొని ఉంది. మహిళలకైతే ఒక విషయం, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకైతే స్పష్టంగా ఒక విషయం అయితే అర్థమైంది.
ఇంత దారుణమైన నీచమైన పాలన గతంలో ఎన్నడూ కూడా చూడలేదు. మళ్ళీ ఇలాంటి పాలకులకైతే ఓట్లు వెయ్యము అనేది మహిళలు స్పష్టంగా ఈరోజు ఒక నిర్ణయానికి రావడం జరిగింది. కాబట్టి ఎప్పటికైనా ఇలాంటివి ఈ క్యాసినోలు అవ్వచ్చు, రికార్డింగ్ డాన్స్లు అవ్వచ్చు, మినీ మద్యం షాపులు అవ్వచ్చు, బెల్ షాప్స్ అవ్వచ్చు, ఇలాంటివి ఆర్గనైజ్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయండి, మీరు చెప్పినట్టుగా నడి రోడ్డు మీద నడిపించండి అని ఈ కూటమిలో పెద్దలకి కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యమంత్రి గారికి, ఈ కూటమి ప్రభుత్వానికి, డ్వాక్రా సంఘంలో ఉన్న మహిళల తరపున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సున్నా వడ్డీని మీరు చెప్పినట్టుగా 10 లక్షల వరకు ఇవ్వాలి. మీరు ఇప్పటికీ 7,500 కోట్లు బకాయి పడడం జరిగింది. గతంలో జగనన్న అయితే సున్నా వడ్డీ కింద 5,000 కోట్లు పైగా ఇవ్వడం జరిగింది. అలాగే 25,500 కోట్ల రూపాయలని ఆసరా ద్వారా మహిళల అకౌంట్లో వేసి వాళ్ళ అప్పుని డ్వాక్రా సంఘాల తాలూకా రుణాన్ని తీర్చడం జరిగింది. కాబట్టి మీరు ఇప్పటికైనా ఈ 10 లక్షల వరకు ఇస్తానని చెప్పిన హామీ ఇచ్చిన సున్నా వడ్డీని వెంటనే తక్షణమే విడుదల చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే తీసుకుంటే మీ బకాయిలన్నీ కూడా ఇప్పుడు వెంటనే విడుదల చేయకపోతే డ్వాక్రా సంఘాలు ఈరోజు కుదేలైపోయే పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఈ సున్నా వడ్డీని తక్షణమే అమలు చేయాల్సిందిగా మరొకసారి ప్రభుత్వాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WEITV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.